సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి. ఇప్పుడు మనం తాడపల్లిగూడెంలో ఉన్నాం. ఎవరున్నారు నాతో అనుకుంటాలా? అన్న సీనన్న ఉన్నాడు, బొలిశెట్టి సీనన్న. ఇక ఇటు మొత్తం మామూలుగా లేదు, ఎందుకంటే జనసేన పార్టీ నుంచి ఇప్పుడు పెద్ద డాన్ కదా ఇక్కడ. ఇక్కడ మనం అన్నని అడిగి తెలుసుకుందాం. సీనన్న నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. ఏం సంగతి, పండుగ సంబరాలు ఎట్లా చేస్తున్నారు, ఏం సంగతి? ముందుగా అందరికీ 99 ప్రేక్షకులకి, యాజమాన్యానికి, మీకు అందరూ కూడా ఉదయపూర్వక సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు. మరి సంక్రాంతి అంటే పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి పండగలకి ఈ యొక్క సంక్రాంతికి ప్రత్యేకత. కోడి పందాలతో, కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో, స్నేహితులతో ఆనందంగా గడిపే పండగ ఈ సంక్రాంతి. మరి ఇదంతా కూడా మీ స్నేహితులతోనూ బంధువులతోనూ ఈ 4 రోజులు అందరితో కలిసి హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తాం. అందరూ కలిసి ఉంటాం. అది ఇక్కడ ఆనవాయితీ. ఈ సంక్రాంతి అనేది ఒక చాలా పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ. కోడి పందాలు, సంక్రాంతి అంటే కోడి పందాలు, ఇటు సుక్క ముక్క ఇటు ఉండదా? అది దానికంటే ఎవరు అలవాటు ఆడదు. అంటే దానికి తెలంగాణ టైపులో దానికి అంత ప్రిఫరెన్స్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈ పేకాట, ఈ యొక్క కోడి పందాలు, కుటుంబ సభ్యులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరితో కలిసి పండుగ చేసుకోవడమే సంక్రాంతి. అంటే ఇప్పుడు మీరు పొద్దున్న తనం అందరి దగ్గర పోతాళ్ళు, అంటే ఇట్లా సంబరాన్ని అందరూ మన ప్రజల దగ్గర పోయినప్పుడు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. అందరూ బాగుండాలి, వాళ్ళు సుఖంగా ఉన్నారో తెలుసుకోవాలి. పిలిచినప్పుడు వెళ్ళినప్పుడైనా మనకు అర్థం అవుతుంది వాళ్ళ బాధ ఏంటో. మనం చేయగలుగుతుంది మంచి చేయాలి. ఈ సంక్రాంతి అంతా మంచి చేయాలి అందరికైనా ఆలోచనలో ఉంటాం మేము. తాడపల్లిగూడెంలో మొత్తం పెద్ద పెద్ద పందాలు పెట్టిగా, మీరు ఎన్ని పెట్టించిల్లు? అలాగే ఉండదు. నేను అసలు నాకు పందెం అంటే తెలీదు, వెళ్తాను కానీ నాకు తెలీదు ఎలాగ వేస్తారో కూడా తెలియదు నాకు. అంటే దగ్గర వాళ్ళు దోస్తులు ఉంటారు అన్న, దగ్గర వాళ్ళు రమ్మంటారు, వెళ్తాం. నాదేం తప్పు అని నేను వెళ్తాం, తప్పు ఏం లేదు. ఇక్కడ సంస్కృతి జల్లికట్టు ఉంది, తమిళనాడు సంస్కృతి, అది తెలంగాణలో ఉంది. ఓపెన్గా చొక్కా అన్నీ కావాలి, దానికోసం ఎవరు అలవాటు వాళ్ళది, ఎవరు సంస్కృతి వాళ్ళది. ఈ ఆచారాలు మనం ఏం తప్పుపడడానికి లేదు. మరి పవన్ సార్ని కలిసిల్లా మరి ఈ పండుగ శుభాకాంక్షలు చెప్పిర్రా? ఆయనకి ప్రతిరోజు పండగ. మా పవన్ కళ్యాణ్ గారు కంటే ఇంక మేము కలవక్కర్లేదు, ప్రతిరోజు మాతోనే ఉన్నాడు ఆయన. మేము ఇలా ఉన్నామంటే కారణం ఆయనే కాబట్టి ఇంక మళ్ళీ స్పెషల్ కలిసిదే ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మాతో ఉన్నట్టు లెక్క. సంక్రాంతి అంటే ఇప్పుడు అధికారం వచ్చినాక మొదటిసారి కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే గతంలో కాకుండా ఇప్పుడు అంటే ఇంకా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను పూర్తిగా అరేంజ్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. అంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఒడిదుడుకులతో ఉన్న ప్రభుత్వం కాబట్టి పూర్తిగా సంక్రాంతి ఎప్పుడంటే నెక్స్ట్ ఇయర్ పూర్తి సంక్రాంతి రావచ్చు. ఎందుకంటే అన్ని పనులు చేసినప్పుడు ఆనందం మాకు కూడా ఉంటుంది, ప్రజలకు కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెంగా డెవలప్ చేసాం. పూర్తి డెవలప్ అవడానికి ఒక సంవత్సరం పడుతుంది. అప్పుడే నిజమైన సంక్రాంతి, అప్పుడే నిజమైన నవ్వులు అందరూ. అంటే సంక్రాంతి వస్తుంది, రోడ్లన్నీ మంచిగా చేస్తాను చంద్రబాబు సారు, పవన్ సార్ చెప్పిండు. దానికి అనుగుణంగా రోడ్లు అంటే గతంలో రోడ్లు అస్సలు బాగాలేవు, ఇప్పుడు కొంచెం జనాలు హ్యాపీగా ఉంటారు. దీంట్లో మీ పాత్ర ఎలా అనిపిస్తుంది? మా కాన్స్టిట్యూన్సీ వరకు అన్ని చోట్ల నేను మా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా సొంత డబ్బులతో కూడా రోడ్లు వేయించాం, రోడ్లు రిపేర్లు చేయించాం, ప్రజా విరాళాలు సేకరించాం. మేము కూడా డబ్బులు ఫస్ట్ నేను ఇచ్చాను, చాలామంది పెద్దలు ఇచ్చారు. ఆ డబ్బులతో ముందు చేసాం, తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఉన్నది కూడా చేసాం. ఇప్పుడు బెటర్ అనమాట. అంటే ఇదివరకు కంటే ఓ 50% మనం చేసాం, ఇంకో 50% రీచ్ అయితే గోల్. వచ్చే సంక్రాంతి వరకు మీరు అనుకున్న ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన అన్నీ అది అయిపోతుంది కానీ అయిపోతాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా. అంటే మీరు ప్రజలకు, తాడపల్లిగూడెం ప్రజలకు ఏదో ఒకటి అయితే ఫస్టే చెప్పి ఉంటారు, నేను ఈ నియోజకవర్గం కొత్త ఇదంతా చేస్తా అన్నది. మొదటిది కంప్లీట్ చేసింది ఏంటన్నా? ఎస్ఎస్ ట్యాంక్ ఓపెన్ చేయించడం జరిగింది, ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించాం. నేను అది ఎయిర్పోర్ట్ అనేది నేను చెప్పింది, కానీ ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇండోర్ క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయించాం ఇక్కడ. ఇంకా ఇండోర్ స్టేడియం చేయాలి, స్విమ్మింగ్ పూల్ చేయాలి ఈ ఊరికి. అవన్నీ చేస్తాం. జనానికి మంచినీరుని సప్లై చేస్తానని చెప్పాం. అవి సప్లై చేసి భాగంలో అన్ని పనులు జరుగుతున్నా ఇస్తూ ఉన్నాం అందరికీ. మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ అంటే ఇది రాజకీయం కాదు కాబట్టి అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరి ఆటల కాడికి ఎప్పుడు పోయేది? ఇప్పుడు ఇంకా ఆల్రెడీ దగ్గర పడే పోతారా దోస్తులతో? స్నేహితులు ఏళ్ళ మేము అంతా కలిసి ఉంటామే. మాకు ఆటలు ఎప్పుడు అంటే సంక్రాంతి అంటే ఇప్పుడు కలిసి ఉండేది, కష్టాల్లో కూడా నాతో ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి ఇదే నాకు పండుగ.
చూసిల్లు కదా అన్న, మొత్తానికి దోస్తులతోనే ఆట ఆడాట కానీ మొత్తానికి మాత్రం పందాల కాడికి పోయి జస్ట్ అట్లా చూసొత్తా అని అంటాడు తప్ప, అంటే అందరూ ఒకలాగా ఉండరు కదా, ఒక్కొక్క కాడ ఒక్కొక్క కథ ఉంటుంది కాబట్టి సినాన కూడా ఎందుకంటే జూదాలకు దూరం ఉన్నా కూడా దోస్తులు మాత్రం జోరుగానే పందాలు కొనసాగిస్తారు. ఎక్కడ చూసినా కూడా కోడి పందాలు కావచ్చు, గుండాట, ఆంధ్రాలో మామూలుగా ఉంటుంది ఆ సంక్రాంతి అంటే ఇక దుమ్ము రేగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.